వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా మహాక్షేత్రాలలో మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఒకటి, పవిత్ర కృష్ణా నదీ తీరాన ఉన్న శ్రీ మట్టపల్లి దివ్యక్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబు అయింది. మట్టంపల్లి మండలం మట్టపల్లిలో ఈ నెల 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు రాత్రి 12 గంటలకు స్వామివారి తిరు కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మరియు పక్క రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి కూడా ఈ కళ్యాణాన్ని చూడటానికి భక్తులు వచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకే విష్ణు ప్రాణోరక్ష పూర్వ
ఉండేటువంటి నవనారసింహ క్షేత్రాల్లో పచ్చనారసింహ క్షేత్రంగా, అలాగే కృష్ణవేణి నదీ తీరంలో ఉన్నటువంటి పంచనారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనటువంటి క్షేత్రంగా భాసిల్లేటువంటి మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు నృసింహ జయంతి పర్వదినం. అంటే స్వామివారు వృషభే స్వాతి నక్షత్రే కృష్ణస్యాం శుభే దినే, స్వామివారు వైశాఖ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి రోజు సంధ్యాకాలంలో ఆవిర్భవించారని చెప్పి మనకు చెప్పబడుతూ ఉన్నది. దానిలో భాగంగా స్వామివారి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగేటువంటి 5 రోజుల పాంచానిక బ్రహ్మోత్సవ మహోత్సవంలో ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమయ్యి బ్రాహ్మీ ముహూర్త సమయానికి అయిపోయే విధముగా అత్యద్భుతముగా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం జరగనున్నది. ఆ జరిగేటువంటి కళ్యాణ ఘడియని ఎవరైతే వీక్షిస్తారో వారికి సకల శుభాలు చేకూరుతాయని చెప్పి, ఆ కళ్యాణక్షతాలు ఎవరైతే ధరిస్తారో వారికి వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని చెప్పి ఈ క్షేత్ర మహత్యం అన్నమాట. అటువంటి పరమ పవిత్రమైనటువంటి నారసింహ క్షేత్రంలో జరిగేటువంటి కళ్యాణంలో అందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసింది. ఓం నమో నారసింహాయ.